ఐసిడిఎస్ ప్రాజెక్టు తెనాలి ఆధ్వర్యంలో 6 ఏళ్ల లోపు పిల్లల్లో వయస్సు ప్రకారం జరగాల్సిన అభివృద్ధిపై 3 రోజుల శిక్షణ సదస్సులో తొలి రోజున కార్యకర్తలకు అవగాహన కల్పించారు. స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య హై స్కూల్లో నవచేతన ఏఐఏ ఎనేబుల్ ఈసీడీ స్క్రీనింగ్ పై 3 రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. సిడిపిఓ విజయగౌరి, విద్యాధికారిణి డాక్టర్ హనీఫ్, సూపర్వైజర్ సౌజన్యశ్రీ, స్కూల్ హెచ్ఎం ప్రారంభించారు. ఈ స్క్రీనింగ్ ద్వారా 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లల అభివృద్ధి సరిగ్గా జరుగుతుందా, ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవటం ముఖ్య ఉద్దేశంగా సిడిపిఏ విజయగౌరి తెలియజేశారు. వాటిని వీలైనంత త్వరగా మనం గుర్తిస్తే నార్మల్ స్థితికి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ హనీఫ్ తెలియజేశారు. సూపర్వైజర్ సౌజన్యశ్రీ మాట్లాడుతూ నవ చైతన్య ఏఐ ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ శ్రద్ధగా విని తల్లిదండ్రులు అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. అంటే ఫీల్డ్లోని మన 0 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధులన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అన్న దాని మీద స్క్రీనింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 నుంచి 3 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల యొక్క మెదడు అనేది 80% డెవలప్మెంట్ అనేది ఉంటుంది. 6 సంవత్సరాలలోపు 90% పెరుగుతుంది. అయితే ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ డెవలప్మెంట్ అనేది 3 సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే ఉంది కనుక ఈ లోపున్న పిల్లల యొక్క ఎదుగుదలని అంచనా వేయాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉంది. ఈ సమయంలో వాళ్ళ ఎదుగుదలలో సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకొని తద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక వాటి నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కార్యకర్తలందరికీ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ అనేది కరెక్ట్గా ఉండడానికి, వాళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ఎదగడానికి ఈ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ముఖ్యము. పిల్లలు మనకి ఓన్లీ భోజనం పెట్టడానికి తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చేయడం, ఇప్పుడు 2020 తర్వాత ADHD, ఆటిజం అని కొత్త డిసీజెస్ ఎక్కువ శాతం పిల్లల్లో కనిపిస్తున్నాయి. సో అలాంటి డిసీజెస్ గురించి వీళ్ళకి అంగన్వాడీ కార్యకర్తలకి నేను అవగాహన ఇవ్వడం కోసం వచ్చాను. అలానే మనకి పుట్టిన దగ్గర నుండి వాళ్ళకు ఉండే బర్త్ డిఫెక్ట్స్, వాళ్ళ పోషణ అవి ఎలా ఉంటాయి, వాటిని మనం తక్కువ టైంలో ఎలా గుర్తించవచ్చు, వాళ్ళ యొక్క పోషణ ఆరోగ్యాన్ని గురించి చూస్తున్నా కూడా నవచేతనలో పిల్లల యొక్క అభివృద్ధిలో ఉన్న డిలేస్ని లేట్గా వాళ్ళ యొక్క మైల్ స్టోన్స్లో ఏమైనా స్లోగా ఉన్నాయేమోనని మనం తెలుసుకోవడానికి ఏఐ ద్వారా ఒక యాప్ని ఇవ్వడం జరిగింది. దీని మీద అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి తద్వారా పిల్లల్లో ఉన్న నిదానంగా ఉన్న అభ్యసన ప్రక్రియలో ఏదైనా నిదానంగా ఉన్నట్లయితే అది ఏ డెవలప్మెంట్లో ఉందో అనేది ముందుగానే గుర్తించి దానికి తగిన సూచనలు అలా ఇవ్వడానికి దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.